హాయ్ ఫ్రెండ్స్ అందరికి మన దగ్గర అయితే ఇప్పుడు 1 lakh సబ్స్క్రైబర్స్ సిల్వర్ ప్లే బటన్ అయితే ఉంది. సో ఈ వీడియో అయితే ఎవరైతే కొత్తగా ఎవరైనా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని అనుకుంటారో సో వాళ్ళకైతే ఈ వీడియో అయితే ఇన్ఫర్మేషన్ అయితే నేను కొంచెమైనా ఇస్తానని అనుకుంటున్నాను. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు, యూట్యూబ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం ఈ వీడియో చూడండి. అండ్ చాలా రోజులు అయిపోయింది కదా మన ఛానల్ అయితే వీడియోస్ పెట్టలేక. సో ఈ మధ్యలో అయితే నాకైతే కొన్ని మూవీస్ రావడం వల్ల కొంచెం బిజీగా ఉండడం వల్ల, అలాగే ఎందుకంటే నేను ఉన్నది హైదరాబాద్ లో కాబట్టి మన టీమ్ లో వర్క్ చేసే వాళ్ళకి కూడా ఏంటంటే ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ ఉంటాయి కదా. ఎందుకంటే మనం ఉండేది రూమ్ లో, ఇక్కడ పొద్దున్న లేచి నుంచి నైట్ పడుకునే వరకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనీతోనే సంబంధం ఉంటుంది. సో దాని వల్ల కొంతమందికి మనీ ఇబ్బంది రావడం వల్ల కొంతమంది డ్రాప్ అవడము, కొంతమంది టైం కి రాకపోవడము, సో వాళ్ళ టైంకి వచ్చినప్పుడు మనకు టైం ఉండకపోవడము, సో దీని వల్ల కొంచెం డిస్టర్బెన్స్ అయితే అవుతుంది. సో ఇప్పటి నుంచి అయితే డిస్టర్బెన్స్ అయితే రాదు డెఫినెట్లీ. ఎందుకోసం అంటే 3 సిరీస్ అయితే స్టాక్ అయితే పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడైతే 1 lakh సబ్స్క్రైబర్స్ సిల్వర్ ప్లే బటన్ అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. అండ్ ఇంతకు ముందు మీకు చూపించాను, కాకపోతే కొంచెం అడవిలో ఉండి సరిగ్గా చూపించలేకపోయాను. సో ఇదైతే మనకి ఇలా వస్తుంది. సో దీనిపైన సో మనము ఫస్ట్ టైం 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయినప్పుడు అండ్ 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయింది ఇందులో ఉంటుంది. ఇది మన సిల్వర్ ప్లే బటన్ చూసారు కదా. సో దీనికి ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. సో ఏంటంటే నేను ఫస్ట్ టైం మా ఊరికి వెళ్ళి దీనికి, ఎందుకంటే యూఎస్ నుంచి డైరెక్ట్ మనం ఎక్కడైతే మన అడ్రస్ ఉంటుందో సో అక్కడికి డైరెక్ట్ వచ్చేస్తుంది అనమాట మన ఊరు. నేనైతే మా ఊరు అడ్రస్ ఇచ్చాను. సో ఇక్కడికి వెళ్ళినప్పుడు ఏంటంటే నేను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఏంటంటే సో మా ఊర్లో వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళని పిలగానికి ఇట్లా ఏదో వేరే దేశం నుంచి వచ్చిందట, మొత్తం వెండితోటి ఉంటుందట, వెండిదట అని అన్నారు. సో ఇది యాక్చువల్ వెండితోటి ఏమి ఉండదు. ఈ ప్లే బటన్ ఏదైతే ఉంటుందో ఇది సిల్వర్ కలర్ మాత్రం ఉంటుంది. సో ఇందులో సిల్వర్ అనేది ఏమి ఉండదు. సో మా ఊరు వచ్చేసి మొత్తం సిల్వర్ వచ్చిందట, పెద్ద ఉంటుందట అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళకి తెలియదు కాబట్టి నేను కూడా వాళ్ళు చెప్పాను ఏమి ఉండదు, చెక్కతో ఉంటుంది, లోపల సిల్వర్ ఏమి ఉండదు, వెండితో ఏమి ఉండదు. అంటే విలేజ్ లో వెండి అంటారు కదా, వెండితో ఏమి ఉండదు, ఉట్టి చెక్క ఉంటుంది అట్లా అని చెప్పాను. బట్ ఇదేంటంటే మనకు ఇది అచీవ్ చేసినప్పుడు ఏంటంటే ఆ ఫీల్ అనేది ఏంటంటే నాకు ఇది ఓపెన్ చేస్తున్నప్పుడు ఒక సర్ప్రైజింగ్ అనిపించింది. తర్వాత మళ్ళీ ఒకసారి ఓపెన్ చేసినప్పుడు అంత సర్ప్రైజింగ్ ఏం అనిపించలేదు, ఫస్ట్ టైం కాబట్టి. సో ఇందులో ఏముంటుంది అంటే ఇంకా మళ్ళీ సో ఇది మనము ఇందులో దీనిపైన డస్ట్ ఏమైనా పడ్డప్పుడు ఏంటంటే దీంట్లో వైట్ టిష్యూ అనేది ఒకటి ఉంటుంది. సో దాంతో మనం క్లీన్ చేసుకోవచ్చు. సో ఇందులో వచ్చేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి సో ఇందులో వచ్చేసి సిల్వర్ ప్లే బటన్, గోల్డెన్ ప్లే బటన్, డైమండ్. సో ఇదైతే మనం అచీవ్ చేసేసాము. అండ్ నెక్స్ట్ మన టార్గెట్ ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఒకవేళ మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటే సో ఈ రెండింటిని కొడదాము. ఎందుకంటే మీ సపోర్ట్ అంటే ఇక నేను కూడా కష్టపడి వీడియో చేయాలి కాబట్టి డెఫినెట్లీ కష్టపడతాను. అండ్ మీ సపోర్ట్ కూడా నాకు కావాలి. యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ చేయాలని అనుకుంటారు కదా, సో వాళ్ళకి బేసిక్ గా నేను ఇచ్చేది ఏంటంటే కొన్ని ట్రిక్స్ ఏంటంటే సో మన హార్డ్ వర్క్ ఉండాలి. సో అలాగే మన టీమ్ లో ఎవరైనా చేసే వాళ్ళు ఉంటారో వాళ్ళు అవైలబుల్ ఉంటారో లేదో అది డెఫినెట్లీ చూసుకోవాలి. అండ్ రెండోది ఏంటంటే మనకు వీడియో తీసే వాళ్ళు కొంచెం తెలిసి ఉండాలి, ఒక మినిమం నాలెడ్జ్ ఉండాలి. అండ్ ఏంటంటే కంటెంట్ అనేది ఎక్కడో మనం అరే నాకు కంటెంట్ రాయడం రాదు, నాకు కంటెంట్ తీయడం రాదు ఎలా అని చాలా మంది అనుకుంటారు. అండ్ సింపుల్ అండి, ఎక్కడి నుంచో మన కంటెంట్ తీసుకోవాల్సిన అవసరం లేదు, మన దగ్గర జరిగే విషయాలు మాత్రం తీసుకుంటే సరిపోతుంది. అండ్ మన ఛానల్ వచ్చేసి టాప్ లో 2 వీడియోస్ ఉంటాయి. అందులో ఒక వీడియో వచ్చేసి కటింగ్ వీడియో ఉంటుంది, అమ్మాయి జుట్టు కట్ చేసుకుంటా అని చెప్పేసి. అండ్ చాలా మంది చూసి ఉంటారు, అది బాగా వైరల్ అయింది అది. సో అది ఎక్కడో జరగలేదు, చిన్న ఇన్సిడెంట్. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి బెంగళూరు నుంచి వస్తున్న ప్రతిసారి అమ్మాయి గుండుతో వస్తుంది. నేను అడిగాను ఎందుకు నువ్వు గుండుతో వస్తున్నావు, మీ పేరెంట్స్ ఏమన్నారా అంటే అమ్మాయి చెప్పిన ఒక విషయానికి నా మైండ్ పోయింది. అమ్మాయి ఏమందంటే అమ్మాయిలకు తొందరగా పెళ్లి చేసేస్తాను పేరెంట్స్, ఇలా గుండు చేసుకుంటే ఎవడు పెళ్లి చేసుకోడు, అందుకే నేను గుండు చేసుకుంటాను, నాకు ఇప్పుడే మ్యారేజ్ చేసుకునే ఇష్టం లేదు అని చెప్పింది. అరే ఇదేదో భలే ఉంది కదా అని చెప్పి నేను దాన్ని వీడియో చేశాను. అది కట్ చేస్తే ఇప్పుడు 1,90,00,000 దాకా ఉందన్నమాట అది మన ఛానల్లో. అదే నాకు ఒక 40 నుంచి 50 సబ్స్క్రైబర్స్ ఒక వీడియోని తీసుకొచ్చింది. అది నాకు 10,000 వరకు 10 to 13 కి అదే తీసుకొచ్చింది. సో అలాగే ఏంటంటే మన ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే మన చుట్టుపక్కల జరిగే విషయాలే మనం తీసేయాలి, ఎక్కడో నుంచో మనం చేయాల్సిన అవసరం లేదు. కొంచెం బేసిక్ నాలెడ్జ్ మనకు తెలిసి ఉంటే బెస్ట్. అండ్ కొత్త యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే ఒక 100 వీడియోస్ వరకు మనకు వ్యూస్ రావు, సబ్స్క్రైబర్స్ రావు, కామెంట్స్ రావు, లైక్స్ రావు. సో దానివల్ల మనం ఏంటంటే డిసప్పాయింట్మెంట్ అవ్వకూడదు. సో కష్టపడాలి, హార్డ్ వర్క్ చేయాలి. లైక్ ఎలా ఉంటుంది అంటే నేను చేసినప్పుడు ఏంటంటే నా చుట్టుపక్కల అందరు యూట్యూబర్స్ ఉన్నారు, బట్ నాకు ఏంటంటే యూట్యూబ్ గురించి మినిమం నాలెడ్జ్ కూడా నాకు లేదు. సో నేను ఏం చేసామంటే వీడియో చేసిన తర్వాత ఆ వీడియో పెట్టగానే తెల్లారేసరికంటే అది ఒక నేనేమనుకున్నాను అంటే ఈజీగా వీడియో ఒక 5-6 లక్షలు 1 మిలియన్ కొట్టేస్తుంది అని అనుకునేవాడిని. అదేంటంటే ఒక 60 వ్యూస్ 70 వ్యూస్ వెళ్ళలేదు. నేనేం చేసేవానంటే వీడియో డిలీట్ చేసి మళ్ళీ రీపోస్ట్ చేసేవాడిని. అంటే అది మినిమం ఒక 1000 వెళ్ళేంత వరకు అలా రీపోస్ట్ చేస్తుండేవాడిని. తెలియదు అంటే తెలియక మనకు. సో తర్వాత నుంచి ఏంటంటే చేస్తూ నాకు ఐడియా వచ్చింది, ఓకే
మన హార్డ్ వర్క్ మనం చేయాలి, సక్సెస్ఫుల్ ఒక డే వస్తుందని చెప్పేసి ఇంకా నేను అలా ఇంకా డిలీట్ చేయడం ఇంకా ఆపేసాను. ఇంకా అలా దగ్గర ఒక 30-40 వీడియోస్ వరకు నేను అలా చేశాను. సో తెలియదు కాబట్టి సో నేను అలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం నాకే తప్పు చేసానేమో ఎక్కువ ఫీల్ వచ్చేసింది. సరిగా నేను ఎడిటింగ్ చేయట్లేదేమో, సరిగా నాకు ఎడిటింగ్ రాదేమో అని చెప్పి మళ్ళీ ఎడిటింగ్ చేసే సీనియర్స్ ఎవరు ఉంటారో వాళ్ళ దగ్గర కూర్చొని ఎడిటింగ్ నేర్చుకొని సో తర్వాత చిన్నగా కంటెంట్ రాయడం, కంటెంట్ చేయడము, ఈ ప్రాసెస్ లో వెళ్ళిపోయాను ఇంకా నేను. సో అలా చేస్తున్న ప్రాసెస్ లో నాకు ఒక 4-5 వీడియోస్ నాకు తెలిసిన సిస్టర్ వాళ్ళతో చేసి క్లిక్ అయ్యాయి. అలాగే అరే మన కంటెంట్ బాగా వెళ్తుంది కదా, ఫన్నీగా వెళ్తుంది కదా అని చెప్పేసి సో అలా ఇన్స్టాలో కూడా కొలాబరేషన్ చేయడం వల్ల ఇన్స్టాలో కూడా ఫుల్ వెళ్ళిపోయాయి వీడియోస్, మంచిగా వైరల్ అవుతున్నాయి. ఇలా చేస్తుండడం వల్ల నాకైతే అంటే నేను అంటే అప్పుడప్పుడు పెట్టాను వీడియో, రెగ్యులర్ గా పెట్టలేదు ఎందుకంటే నాకు షూట్స్ ఉన్నాయి కాబట్టి రెగ్యులర్ గా పెట్టలేకపోయాను. అప్పుడప్పుడు పెట్టిన వీడియోస్ నాకు 1000K సబ్స్క్రైబర్స్ వచ్చాయి. 1000K సబ్స్క్రైబర్స్ 1000 కాదు, ఆ రోజు 8000 ఉంది. సో రేపటిలోపు కదా మనము ఈ లోపు కేక్ తెచ్చేసుకుందామని నేను అనుకున్నాను, తెచ్చి ఫ్రిడ్జ్ లో పెట్టుకుందామని అనుకున్నాను. కానీ షాకింగ్ ఏంటంటే ఆ 8000 నుంచి ఇంకా 2K రావాలి కదా, 2K 2 hours లో వచ్చేసింది. ఇంకా మేము అడవిలో వెళ్ళాము, కేకు తీసుకునే ప్రాసెస్ లో 1000K అయిపోయింది. యాక్చువల్ మేము కట్ చేసేది 12K కట్ చేసాం. కేక్ మీద రాపించింది 10K, కాకపోతే 12K కట్ చేసాం మేము కేక్. అంటే అంత స్పీడ్ గా వెళ్ళిపోయాయి సబ్స్క్రైబర్స్. అండ్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ లోపలనే మనకు 1 lakh వచ్చేసిన సబ్స్క్రైబర్స్. అండ్ మనకి ఏంటంటే విత్ షార్ట్ టైమ్ లో నేను ఎక్కువ హార్డ్ వర్క్ అయితే చేయలేదు, నాకు తెలిసిన సింపుల్ వర్క్ లోనే హార్డ్ వర్క్ చేశాను. అండ్ మీరు కూడా ఏంటంటే వీడియో అనేది ఎక్కడి నుంచో కాదు, అంటే చుట్టుపక్కల ఏమైతే జరుగుతాయి వాటి మీదే మీరు ఫోకస్ చేసి వాటి మీదే చేయండి. డెఫినెట్లీ మీ వీడియోస్ మీకు కష్టపడే తత్వం అంతా డెఫినెట్లీ వీడియోస్ అయితే క్లిక్ అవుతాయి. ఒక్కోసారి వీడియో ఎలా ఉంటుందంటే మనం ఇది హిట్ అవుతుంది అనుకున్నది ఫ్లాప్ అవుతుంది, ఇది ఫ్లాప్ అవుతుంది అనుకున్నది హిట్ అవుతుంది. కానీ మీకు తెలిసిన యూట్యూబర్స్ ఉంటే అడిగి చూడండి, ఇది హిట్ అవుతుంది అని అనుకుంటే అది హిట్ అవుతుంది యూట్యూబ్ లో, ఇది ఫ్లాప్ అవుతుంది అని అనుకున్నది ఇది ఫ్లాప్ కాదు, హిట్ అవుతుంది అనుకున్నది ఫ్లాప్ అవుతుంది, ఫ్లాప్ అవుతుంది హిట్ అవుతుంది. ఎందుకంటే నాకు జరిగిన ఇన్సిడెంట్స్ అయితే ఇవే రియల్. ఫ్లాప్ అవుతుంది అనుకునే బ్లాక్ బస్టర్స్ కొట్టేసాయి. మిగతా ఏంటంటే అరే బాగున్నాయి కదా వెళ్తాయి కదా అంటే అది వెళ్ళలేవు. అండ్ మీరు కూడా ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన ఏంటంటే అమౌంట్ కూడా ఏంటంటే చాలా మంది అనుకుంటారు అరే ఇన్ని మిలియన్స్ వెళ్ళిపోతే ఇంత వస్తుంది మనం అనుకుంటారు, అంత ఉండదు. సో అంటే చూసేది ఉండాలి. కొంతమంది స్కిప్ చేసేస్తారు, కొంతమంది స్కోర్ చేసేస్తారు, అండ్ కొంతమంది ఏంటంటే సరిగ్గా చూడరు. లైక్ ఏంటంటే మన కంటెంట్ మీద వాళ్ళు స్టార్ట్ ఫోకస్ అవ్వాలి. అరే ఇది కంటెంట్ బాగుంది కదా చూడాలి, వాళ్ళు లైక్ కొట్టి కామెంట్ చేయాలి. చాలా మంది ఏమనుకుంటారు అంటే 1 లక్ష వెళ్ళిపోతే మనకు 30-40 వేలు వచ్చేసామనుకుంటారు. అంత 1 లక్ష వెళ్తే తిప్పి కొడితే 70 రూపాయలు వస్తాయి. 1 మిలియన్ వెళ్తే 1 మిలియన్ వెళ్తే మనకి ఎంత తెలుసా, 70,000 వస్తాయి. సారీ 700 వస్తాయి, 700-800 వస్తాయి 1 మిలియన్ వెళ్తే. ఇంతకుముందు ఓన్లీ 59 seconds మాత్రం ఉండే షార్ట్స్, బట్ ఇప్పుడు ఏంటంటే 3 minutes వరకు వెళ్ళింది. అంటే మనం ఇంతకుముందు ఏంటంటే కంటెంట్ 59 seconds ఎవరు చూపించేవాళ్ళు కాదు, బట్ ఇప్పుడు ఏమైపోయిందంటే 3 minutes వరకు వెళ్ళిపోయింది. ఆ 3 minutes తో మనం కంటెంట్ చూపించుకోవచ్చు. అండ్ చాలా మంది ఏంటంటే అన్న కాపీరైట్స్ పడితే మ్యూజిక్ యాడ్ చేస్తే అనేసి అంటారు. బట్ మన మ్యూజిక్ అనేది ఎక్కడి నుంచి తీసుకోవాలి ఏంటనేసి ఏంటంటే మన సూపర్ సీనియర్స్ ఎవరైతే ఉంటారో, మనకన్నా టాప్ ఎవరైతే ఉంటారో, సో వాళ్ళైతే ఎంతవరకు అయితే నో కాపీరైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వాడతారో, సో దాన్ని మనం స్క్రీన్ రికార్డ్ చేసుకొని మనం యాక్చువల్ యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు నో కాపీరైట్స్ పడవు. ఒకవేళ నో కాపీరైట్స్ పడ్డా సరే కానీ మనం అక్కడ రివ్యూ అనేది ఒకటి ఉంటుంది. సో మనం దానిపైన క్లిక్ చేస్తే ఆ 24 hours లో సో ఇది కొన్ని ట్రిక్స్ అయితే. సో యూట్యూబ్ ఛానల్ చేయాలంటే మాత్రం డెఫినెట్లీ వాళ్ళ మీద వీళ్ళ మీద ఆధారపడకుండా మీ మీద మీరే ఫోకస్ అవ్వండి. డెఫినెట్లీ మీరు సక్సెస్ అవుతారు. అలా నాకు వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి మీరు డిసప్పాయింట్మెంట్ అవ్వకండి. సో జెన్యున్ కంటెంట్ మీద ఉంటే మాత్రం డెఫినెట్లీ యూట్యూబ్ లో ఏదో రోజైతే క్లిక్ అవుతారు. అంటే మనీ గురించి మీరు అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. యూట్యూబ్ లో అనేది మనకు ఒక ఫేమ్ అంటూ వచ్చిందంటే ఆటోమేటిక్ గా మనీ పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. సో ఇదైతే మన ఫైనల్.